హాయ్ గైస్, నేను మళ్ళీ మీ బాట్ ఆఫ్ ది గేమ్ గార్డెన్ గేమర్తో అయితే థర్డ్ ఎపిసోడ్కి అయితే వచ్చేసాను. థర్డ్ ఎపిసోడ్ అయితే తందాల్లో రావాలి, కానీ మేకింగ్ వీడియో మొత్తం నేను పెడదాము లూట్ అని అనుకున్నాను. అప్పటికి ఆఫ్లైన్ గ్రైండ్ చాలా చేశాను. సో ఈ ఎపిసోడ్ వచ్చేసి మెయిన్గా మనం హౌస్ తయారు చేయడానికి కావాల్సిన రిసోర్సెస్ అన్నీ క్రాఫ్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాము. సో నెక్స్ట్ ఎపిసోడ్ అయితే గార్డెన్ గేమర్ దానిలో వచ్చింది. దానిలో అయితే గార్డెన్ గేమర్ హౌస్ కడతాడు. సో గార్డెన్ గేమర్కి చిన్న ఏదో కమ్యూనిటీ గైడ్ లైన్స్ది కాపీరైట్ ఏదో పడింది. సో కొంచెం వీడియో అయితే లేట్ అవ్వచ్చు గార్డెన్ గేమర్ది, ఒక 4-5 డేస్. ఇప్పుడు చూడండి, పికాక్స్ యాక్స్ ఇరిగిపోద్ది, ఎందుకంటే ఇప్పుడు చాలా మైండ్ చేశాను నేను ఆఫ్లైన్లో. వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి నాకు ముందే ఏం జరిగిద్దో తెలిసిపోద్ది. ఇప్పుడు ఇరిగిపోద్ది చూడండి చెట్టుకి. నేనైతే ఇక్కడ బై మిస్టేక్ చేతిలో ఐరన్ యాక్స్ ఉంది కదా అని అది పెట్టేశాను. దాని డ్యూరబిలిటీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది అట్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో. సో ఫస్ట్ అయితే నేనైతే మొత్తం వుడ్ మైన్ చేయడానికి అని చెప్పి ఆఫ్లైన్లో శాంప్లింగ్స్ అయితే గ్రైండ్ చేశాను. సో అవన్నీ పెట్టేసి ఉంచాను వీడియో స్టార్ట్ చేయకముందు. అవి పెరిగినాయి. సో మీ కళ్ళ ముందే వుడ్ అయితే తీస్తున్నాను నేను. సో మొత్తం వుడ్ అయితే చాలా అవసరమైద్దని అనుకున్నాం. సో ఈ వీడియో మెయిన్గా మేము చేసింది అయితే హౌస్కి కావాల్సిన టూల్స్. సో చూడండి, సో అయితే ఉన్న పెరిగిపోయిన చెట్లన్నీ కొట్టేశాను. సో ఈ గ్యాప్లో ఎందుకు టైం వేస్ట్ అని చెప్పి గ్లాస్ చాలా అవసరమైద్ది అని చెప్పి శాండ్ అయితే మైన్ చేస్తున్నాను. షవల్ చేసుకోవడం మర్చిపోయాను, తర్వాత చేసుకున్నా. సో ఈ ఎపిసోడ్లో నేనైతే ఫార్మింగ్ కూడా చేశాను. మ్యాక్స్ ఫుడ్ అయిపోతుంది, విలేజ్ నుంచి తెచ్చిన బ్రెడ్ అయితే అయిపోతుంది. సో అందుకని చెప్పి ఇంకా ఫుడ్ రిసోర్స్ ఏదో ఒకటి ఎత్తుకోవాలని చెప్పి ఫార్మింగ్ చేశాను. సో మీరు ఇన్ డీటెయిల్డ్గా ఒక హౌస్ ఎలా కట్టాము అని చెప్పి తెలుసుకోవాలనుకుంటే గార్డెన్ గేమర్ దానిలో అయితే వచ్చిద్ది. ఇన్ డీటెయిల్డ్గా బ్లాక్స్తో సహా చెప్తాడు గార్డెన్ గేమర్ దానిలో. కొంచెం వెయిట్ చేయాలి కాకపోతే దానికి. సో ఇంకా లావాని అయితే మేము రిసోర్స్గా వాడుకున్నాము. కోల్ కూడా ఎక్కువ లేదు కదా, ఎలాగో లావా పూల్ ఇన్ఫినిటే కదా అని చెప్పి. నెక్స్ట్ ఎపిసోడ్ మేబీ నెదర్ పోర్టల్ కూడా బిల్డ్ చేద్దాం అని అన్నాడు గార్డియన్ గేమర్, చూద్దాం. సో మొత్తం గ్లాస్గా కన్వర్ట్ చేయడానికి లావా అయితేనే బెస్ట్ రిసోర్స్ అని మేము అనుకున్నాం. సో నేను అటు వెళ్ళేలోపు గార్డియన్ గేమర్ అయితే ఇంత ఇల్లు అయితే కట్టేశాడు. సో గార్డియన్ గేమర్ దానిలో అయితే ఫుల్గా ఇల్లు ఎలా కట్టాడో మొత్తం ఉండిద్ది. ఈ లోపల నేను ఇంకో ఫర్నెస్ ఉంది కదా అని చెప్పి అయితే అది తీసాను. సో ఇంకో ఫర్నెస్ పెట్టా. గార్డెన్ గేమర్ లావా బకెట్ తెచ్చాడు ఈ లోపల. సో ఇంక నేను దానిలో నుంచి కొంచెం శాండ్ తీసి దీనిలో పెట్టా. ఈ శాండ్ ఏం సరిపోదు అని అన్నారు గార్డెన్ గేమర్ అయితే. సో ఇంకా లావా ఇంకా అవసరమైద్దేమో అని చెప్పి గార్డెన్ గేమర్కి బకెట్ ఇచ్చేసా. సో ఇంక నేను మళ్ళీ చెట్లు కొట్టడానికి అండ్ శాండ్ కలెక్ట్ చేయడానికి అయితే వెళ్ళిపోయా.
ఇంకా నేనైతే శాండ్ అయితే అవసరం అయిద్దేమో అని కొంచెం ఎక్కువే కలెక్ట్ చేసుకొచ్చా. మళ్ళీ ఈ లోపల లావా అయిపోతుందని చెప్పారు. సో కూల్ డౌన్ అవుతుంది ఫర్నెస్ అని చెప్పి ఎంతో కొంత పెట్టాలి కదా అని చెప్పి ఫాస్ట్గా అయితే వచ్చేసాను నేను మళ్ళీ బేస్ దగ్గరికి ఇంకొంచెం కలెక్ట్ చేయకుండానే. సో ఇంకా నేను ఆ రిసోర్సెస్ కలెక్ట్ చేసే లోపే గార్డియన్ గేమర్ అయితే హాఫ్ ఆఫ్ ది హౌస్ కట్టేశాడు. సో ఇంక రిసోర్సెస్ సరిపోతాయిలే అని అనుకున్నాను నేను కూడా. తర్వాత అయితే గార్డెన్ గేమర్ చెప్పాడు ఇంకా నేను హౌస్ కంప్లీట్ చేస్తా, నువ్వు లోపల ఏదైనా చెయ్యి, చెట్లు ఎందుకు ఓవర్గా గ్రో చేసావని చెప్పాడు. సో ఇంకా చెట్లు అయితే తీసేద్దాం డిసైడ్ అయ్యా. ఎలాగో మనకి నెక్స్ట్ వుడ్ చాలా అవసరం, ఎందుకంటే నేను నెక్స్ట్ కౌస్ని వీటన్నిటిని బ్రీడ్ చేయడానికి అని చెప్పి ఒక చోట అయితే పెట్టాలి కదా, వాటికి ఫెన్సెస్ అవసరం. సో వుడ్ ఎలాగో అవసరమే అని చెప్పేసి ఇంకాస్త వుడ్ అయితే బ్రేక్ చేశాను. ఇలాంటి చిన్న చిన్న ట్రీస్ వస్తే బాగా ఈజీగా ఉండిద్ది మనకు తీయడానికి, కాకపోతే తక్కువ వుడ్ వచ్చిద్ది, అది కూడా ఒక ఫాల్టే. కాకపోతే టైం సేవ్ అయ్యిద్ది, నీట్గా వస్తుంది కాబట్టి. చూసారా నా కళ్ళ ముందే ఈ చెట్టు అయితే పెరిగింది. చాలా బీహైవ్స్ అయితే వచ్చినాయి వీటి వల్ల. అదిగోండి ఈ చెట్టుకు బీహైవ్ ఉంది, అటువైపు 2 చెట్లకు ఉంది. సో ఇంక గార్డెన్ గేమర్ అయితే ఇంకా శాప్లింగ్స్ మాకు సరిపోతాయి అని చెప్పాడు. ఈ లోపల ఇక్కడ మళ్ళీ కూల్ డౌన్ పడుతుంది అని చెప్పి ఫీల్ చేశా. ఎందుకో తెలీదు గార్డెన్ గేమర్ది అయితే స్కిన్ లోడ్ అవ్వట్లేదు. తనకైతే నా స్కిన్ వస్తుంది కానీ నా స్కిన్ తనకి రావట్లా. సో ఏదో ఒక ర్యాండమ్ క్యారెక్టర్ అయితే వస్తుంది ప్రతిసారి. ఇప్పుడైతే నేను ఇంకా యాక్స్ షవల్ అయితే క్రాఫ్ట్ చేసుకున్నాను. మేము ఇంకా మ్యాక్సిమం ఐరన్ మైనింగ్ అండ్ కోల్ మైనింగ్ ఆఫ్లైన్లో చేస్తాం. చేస్తే ఎపిసోడ్ ఓన్లీ డైమండ్ మైనింగ్ ఒక్కదానికి చేస్తాం. సో చాలా ట్రై చేశాడు గార్డెన్ గేమర్ అయితే స్కిన్ రావడానికి, కానీ అవ్వలేదు. సో ఇంక తనైతే నెక్స్ట్ ఎపిసోడ్కి ఏదో ఒకటి చేసి తెప్పిస్తాలి అని చెప్పాడు. సో తను గ్లాస్ కోసం అని ఆగాడు ఇంతసేపు, గ్లాస్ ఇచ్చేసాను నేను. అయిపోయింది ఇంక గ్లాస్ అయితే, ఇంకా కొంచెం ఉంటే అది కూడా తీసుకెళ్ళా. తనైతే ఫాస్ట్గా అయిపోద్ది నువ్వు కూడా పెడితే అన్నాడు. సో కొంచెం గ్లాస్ అడిగా. సో తనైతే ఒక 16 గ్లాస్ అయితే పడేశాడు. సో ఇంకా వాటి పెట్టి ఇటువైపు నుంచి నేనైతే ఫాస్ట్గా పెట్టుకుంటూ వచ్చేసా. తనేమో సరిపోవు అన్నాడు, కానీ సరిపోతాయి అన్న తెలియదు, సరిపోయినాయా సరిపోవు మీరే చూసి చెప్పండి. నా దగ్గర ఒకే ఒకటి మిగిలింది, తన దగ్గర 0. సో ఒకటే ఒకటి లక్కీగా మిగిలింది. సో ఇంకా తనైతే నేను రూఫ్ చేసుకుంటాలే అని చెప్పాడు. ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఈ హౌస్ ఎలా కట్టాము అనేది గార్డెన్ గేమర్ దానిలో అయితే ఉంటుంది ఇన్ డీటెయిల్డ్గా. ఈ లోపల నేనైతే తీసేసిన వాటి నుంచి వచ్చినాయి అన్నీ తీసా. ఇవి ఉండడం వల్ల కూడా మనకి ల్యాగ్ అయ్యిద్ది వరల్డ్, సో ఎంటిటీస్ వల్ల. సో వెంటనే తీసా. ఇంక ఇక్కడ నుంచి స్టోన్ యాక్స్ వాడా, ఎందుకు ఐరన్ వేస్ట్ అని చెప్పి లోపల పెట్టేసా. నేను మ్యాక్సిమం కిల్లింగ్కి కూడా ఇదే వాడతా, సో అది నాకు కావాలి అందుకని ఉంచుకున్నా. నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా అన్నీ ఐరన్ టూల్స్ని రెడీ చేసుకొని ఉంచుకుంటాం. Wish a void opened in the air to suck me up, 'cause I really don't care. While I'm falling, I wondered if you would miss me when I'm gone. While I'm falling, I wondered if you would miss me.
in the end. While I'm falling, I wondered if you would miss me when I'm gone. While I'm falling, I wondered if you would miss me when I am gone. I feel so hollow, hollow inside, hollow inside. Promise me everything, but please don't lie. When I fall, would you miss me at all? I feel so hollow, hollow inside, hollow inside. Promise me everything, but please don't lie. సో ఈ ఎపిసోడ్ అయితే మళ్ళీ ఐరన్ కలెక్ట్ చేయడం అయినా అవ్వలే అని చెప్పి నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా ల్యాంథమ్స్ పెట్టేద్దామని ఫిక్స్ అయ్యాం. సో ఈ ఖాళీ టైంలో ఏం చేస్తావులే అని అంటే ఇంక నేనైతే ఫార్మింగ్ కానీ కౌస్ వీటన్నిటికీ ఫెన్స్ కానీ చేద్దామని అన్నా. సో తనైతే నువ్వు ఫెన్స్ చెయ్యి, నేను ఫార్మింగ్ చేస్తా అని చెప్పాడు. సో ఇంక నేను ఫెన్స్ గేట్స్ అండ్ ఫెన్సెస్ని అయితే క్రాఫ్ట్ చేస్తున్నా. ఈ ఫెన్సెస్ అయితే దీనికోసం అని క్రాఫ్ట్ చేశా, డోర్ కోసం. సో నేనైతే ఫెన్స్ గేట్ బాగుండిద్ది డోర్ కన్నా అని చెప్పా. సో తనైతే ఓకే అన్నాడు. ఒకటైతే తగ్గింది, నేను అది మర్చిపోయా. సో ఇంకొకటి వెళ్ళి క్రాఫ్ట్ చేసాయి లోపల. నాకెందుకో క్రాఫ్టింగ్ రెసిపీ అయితే చూపిలేదు అది. సో ఇంకా నేను నా ఓన్గా అయితే ట్రై చేసా. ఇలా కింద పెడితే అయితే ఫెన్సెస్ వచ్చినాయి. సో ఎలాగో అవి కూడా ఉపయోగపడతాయి కదా అని అనుకున్నా. సో ఇంక ఫెన్సెస్ తీసుకున్నా, స్టిక్స్ చేసా కొన్ని. వుడ్ కలెక్ట్ చేయడం వల్ల ఇదే లాస్ట్కి బెనిఫిట్ అయింది నాకు. ఒక గేట్ చేసా, ఇంకా మిగతా ఫెన్సెస్ క్రాఫ్ట్ చేసా. అవి సరిపోతాయేమో అని నేను అనుకున్నా, కానీ సరిపోలా. దాని తర్వాత ఇంకా క్రాఫ్ట్ చేయాల్సి వచ్చింది ఫెన్సెస్ అయితే. బటన్ ఒకటి పెట్టా, అది అవసరం లేదు, జస్ట్ పెట్టా అంతే. సో తనైతే లోపల ఫార్మింగ్ చేస్తాను నేను ఇటువైపు అన్నాడు. సో వుడెన్ ఉంది కదా షవల్ అని చెప్పి నేను హెల్ప్ చేద్దామని చెప్పి అయితే వెంటనే అయితే నా స్టోన్ షవల్తో అయితే కొట్టాను మొత్తం అటంతా. నెక్స్ట్ అయితే నేను ఇంకా యానిమల్స్ తీసుకొద్దామని ఫిక్స్ అయ్యా. ఆఫ్లైన్లో తీసుకొద్దాం యానిమల్స్ అని చెప్పారు హర్షి అయితే, గార్డెన్ గేమర్ అయితే. సో ఈ ఎపిసోడ్ అయితే డేస్ కౌంట్ ఉండదు, ఎందుకంటే ఇది ఆఫ్లైన్ వర్క్ కాబట్టి అంతా. కాకపోతే చూపించాలని చెప్పి ఫార్మాలిటీగా చూపిస్తున్నారు. సో ఈ ఎపిసోడ్స్కి అయితే మ్యాక్సిమం అయితే డేస్ ఉండవు. కుదిరితే ఎడిటింగ్ అప్పుడు చేస్తా, మ్యాక్సిమం అయితే ఉండవు. నాకు తెలిసి ఒక డే 20-22 అయి ఉంటుంది నెక్స్ట్ గార్డెన్ గేమర్ ఎపిసోడ్ కల్లా అయితే. సో గార్డెన్ గేమర్ అయితే ఏదో ఫార్మింగ్ చేద్దాం అనుకున్నాడు. సో లోపలే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది.
కార్పెట్ చేయడానికి అయితే ఒక ఊలు తగ్గింది. సో గార్డెన్ గేమర్కి అయితే చెప్పా ఒక షీట్ని బలి ఇవ్వాలని. ఈ లోపలే మళ్ళీ అయితే ట్రీస్ అయితే గ్రో అయిపోయినాయి. సో వాటిని చాప్ చేసా. ఈ లోపలైతే ఇంత చేసేసరికల్లా షుగర్ కేన్ అయితే చాలా గ్రో అయిపోయింది. సో ఇంకా షుగర్ కేన్ అయితే తీసాను. ఇంకా ప్లాన్ చేయక్కర్లేదులే, చాలా ఎక్కువ ఉంది కదా అని అనుకున్నా. ఎన్చాన్మెంట్ టేబుల్కి అయితే బుక్ షెల్ఫ్ చాలా అవసరం, వాటికైతే కావాలి ఇవి. సో మ్యాక్సిమం ఇంక ఇంతే ఈ వీడియోలో అయితే మేము చేసింది. సో నెక్స్ట్ వీడియో అయితే గార్డెన్ గేమర్ దానిలో వచ్చిద్ది. హౌస్ ఒక ఫుల్ బిల్డ్ అయితే తన దానిలో వచ్చిద్ది. ఆ హౌస్ని ఎంతమంది గెస్ట్ చేస్తారో చూద్దాం, ఎవరి హౌస్ అది. సో ఇంక ఇంతే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.